పెడుతున్నప్పటికీ ఎందుకు విజయశాంతి గారు ఆ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దేశ రాజకీయాలకు దూరంగా ఉన్నారు? నేను 14లో పనిచేస్తాను, 18లో పనిచేస్తాను, కాంగ్రెస్ 19లో పనిచేస్తాను, 20 పనిచేస్తాను, 23 పనిచేస్తాను. ఎక్కువ పనిచేసింది నేనే. కానీ ఏనాడు నాకు ఇది కావాలని నేను ఏం అడగలేదు. హైకమాండ్ నాకు ఆఫర్ చేసినా నాకు వద్దు, నేను ముందు పనిచేస్తాను, నా పార్టీ కానీ పనిచేస్తాను. ఇవాళ 23 కూడా నాకు ఇది చేస్తామని హైకమాండ్ అందుకని నేను ఏనాడు అడగలేదు. బట్ ముందు పనిచేద్దామని ప్రభుత్వం రాని కేసీఆర్ని గద్దె దింపడమే మా లక్ష్యం. అందుకే ఇన్ని సంవత్సరాలు మేము ముందుకు వెళ్తూ ఉన్నాం, పోరాడుతూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అమ్మ రావాలని ఆయన కూడా ఆయన ఆహ్వానం మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అండ్ 23 ఎన్నికల్లో నేను ప్రచారం చేస్తాను, పనిచేస్తాను. ఏ నిర్ణయం తీసుకుంటుందో, ఎప్పుడు ఏం చేయాలనుకుంటుందో, ఎవరికి ఏం బాధ్యత ఇవ్వాలనుకుంటుందో అదట్టు మనం కొంచెం ఓపిక పట్టాలి. ఎందుకంటే ఒక ప్రోటోకాల్ ఉంటుందండి. ఎవరు పడితే వాళ్ళు బయటకు వచ్చి శిక్షంగా మాట్లాడడానికి కుదరదు ఇక్కడ. సో పార్టీ ఎప్పుడు నాకు ఆ బాధ్యత ఇస్తూ అప్పుడు పనిచేద్దామని నేను ప్రోటోకాల్ మీరి నేను వెళ్ళలేను. ఇది ఒక సిస్టమ్ ఉంది మాకు కాంగ్రెస్ పార్టీలో. ఎటువంటి సమస్యల మీద మీరు గలం విప్పబోతా ఉన్నారు? ఫస్ట్ డే కదా, ఇవాళే కదా వచ్చాను నేను. చూద్దాం, విప్పుతాను, ఎత్తాడుతాం. అదిగో మేమందరం ఉద్యమం, మేము ఎలా కొట్లాడాం మేము. సో డెఫినెట్గా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. అపోజిషన్ ఎవరున్నారో మేము డెఫినెట్గా కొట్లాడతాం. మంత్రివర్గంలో చోటు దక్కుతుందని మన ఎమ్మెల్సీగా మా ప్రమాణ స్వీకారం చేసాం. సో 100% మహిళలకు సంబంధించిన అన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతిరోజు కనపడుతుంటాం, ప్రతిరోజు మాట్లాడుకుందాం, బోల్డ్ విషయాలు మనం చర్చించుకుందాం. కాదండి, పర్లేదు నేను చెప్పేస్తాను. హామీలు ఫెయిల్ అవ్వలేదండి. కేసీఆర్ ఖజానా మొత్తం ఖాళీ చేశాడు. కేసీఆర్. దాన్ని మొత్తం సెటిల్మెంట్ చేయడానికి చోట జోక్ అండి, అంత ఈజీ కాదు అది. 7 లక్షల కోట్లు. ఇది నేను గత 5-6 సంవత్సరాల నుంచి కేసీఆర్ అధికారులు ఉన్నప్పటి నుంచి చెప్తున్నాను. అయ్యా 5 లక్షల కోట్లు కాదు, 7 లక్షల కోట్లకు అప్పెళ్ళింది. మేలుకోండి, ఈ కేసీఆర్ని దింపాలి. విడిచిపెట్టే మొత్తం అడుగు తినే రాష్ట్రంగా అయిపోతుంది. తెలంగాణ కొట్లాడి తీసుకొచ్చి ఉద్యమకారులుగా మా బాధ్యత అని నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఇప్పుడు వచ్చిన దాన్ని చూస్తే 7 లక్షల కోట్లు కప్పింది. మరి ఇంత ఉన్నప్పుడు ఓవర్ నైట్లో ఎలా చేస్తారు చెప్పండి? ఎందుకంటే మా పార్టీ డెఫినెట్గా పేదల కోసం హెల్ప్ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏనాడు పేదల్ని కేర్లెస్గా వదిలేయడం, చేయకపోవడం అది లేదండి. ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మేలు చేసి ఎంతో డెవలప్ చేసిన పార్టీ. సో అలాంటి పార్టీ ఒక ఆలోచనతోటి, ముందు చూపుతోటే తెలంగాణకి ఈ స్కీమ్స్ తీసుకొస్తామని అనౌన్స్ చేయడం జరిగింది. సో కాబట్టి 1 by 1గా మెల్లిగా చేసుకుంటూ వస్తుంది మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు. తప్పకుండా ఫుల్ఫిల్ అవుతుందండి. ఫుల్ఫిల్ మాత్రం. థ్యాంక్ యూ అండి. జై తెలంగాణ. మ్యూజిక్ డైరెక్టర్లే లేనట్టుగా ఒక కీరవాణి గారిని తీసుకొచ్చి దానికి మ్యూజిక్ డైరెక్షన్ అన్నది చాలా సోషల్ మీడియాలో, మాధ్యమాల్లో అంతటా కూడా అభ్యంతరం వ్యక్తమవుతున్నటువంటి విషయం అధ్యక్ష. అట్లానే తెలంగాణ తల్లి విగ్రహ అధికార స్వీకరణ రాష్ట్ర విశిష్ట గుర్తింపును, సమ్మిళిత స్ఫూర్తిని మరింత పటిష్టపరుస్తుందని చెప్పినారు అధ్యక్ష. ఇక్కడ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, తెలంగాణ తల్లి ఉద్యమ సందర్భంలో వేలాదిగా పెట్టుకున్నాం అధ్యక్ష. అందులో తమ్మర్ పాల్గొన్నారు, కోదండరాం సార్ పాల్గొన్నారు, జూపల్లి కృష్ణారావు గారు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది పెద్దలు కూడా ఉద్యమంలో సమ్మిళితమై, సీతక్క గారు కూడా ఆనాడు నిరాహార దీక్ష చేసారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. తెలంగాణ తల్లికి దండ అయినటువంటి వ్యక్తి తెలంగాణలో లేరు అధ్యక్ష. కానీ అదే తెలంగాణ తల్లికి కేవలం ఒక గెజెట్ లేదు, ఒక జీవో ఇవ్వలేదని చెప్పి ఆవిడ స్వరూప స్వభావాన్ని మార్చేసి ఆమెను ఒక మామూలు తల్లిని చేసిండ్రు అధ్యక్ష. తెలంగాణ అంటే ఒక ప్రత్యేకత, ఒక బతుకమ్మ, ఒక బోనము ఉంటేనే ప్రత్యేకత. పోనీ మీకు బతుకమ్మ నచ్చలేదు అనుకోండి, బోనం పెట్టేది ఉంటుంది. కేవలం మన తెలంగాణలో ప్రత్యేకత ఉన్నది కదా. ఏది లేకుండా సంపూర్ణంగా తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చి మళ్ళీ దాన్ని ఇక్కడ గవర్నర్ గారి చేత ఇది మన ఆత్మగౌరవానికి, సాధికారితకు చిహ్నంగా ఉంది అని అంటే దీన్ని మెజారిటీ తెలంగాణ ప్రజలు ఇలా యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితిలో లేదన్న విషయాన్ని తమరు గమనించాలి అధ్యక్ష. ప్రభుత్వాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష.
అట్లానే ఈ సంవత్సరం అధ్యక్ష మేము పదే పదే వారికి గుర్తు చేసినాము. దాశరథి గారు అధ్యక్ష చాలా గొప్ప కవి, ఎందుకంటే సంస్కృతి సాంప్రదాయాల మీదనే గవర్నర్ గారు ఫోకస్ చేసినారు కాబట్టి ఈ సూచన చేస్తూ ఉన్నాం అధ్యక్ష. వారి శత జయంతి సంవత్సరం అధ్యక్ష. నా తెలంగాణ కోటి రతనాల వినా అన్నాడు మా నిజామాబాద్ జైలు గోడల మీదనే బొగ్గుతో రాసినటువంటి గొప్ప కవి అధ్యక్ష. తను స్వాతంత్ర సమరయోధుడు. ఇది వారి శత జయంతి సంవత్సరం అధ్యక్ష. ఇంతవరకు ప్రభుత్వం నుండి కనీసం ఒక మంచి కార్యక్రమం కానీ చేస్తామని అప్పుడెప్పుడో 5-6 నెలల కింద ఒక స్టేట్మెంట్ వచ్చింది తప్పితే కనీసం ఒక కార్యక్రమం కూడా లేకపోవడం కొంచెం బాధాకరం అధ్యక్ష. చాలా గ్రాండ్గా అద్భుతంగా వారి యొక్క శత జయంతి సంవత్సరాన్ని ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అట్లానే 11వ పాయింట్లో అధ్యక్ష గవర్నర్ గారు ఏమంటారంటే 2,60,00,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి రికార్డు స్థాయిలో దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తిదారుగా తెలంగాణ ఆవిర్భవించిందని చెప్పినారు అధ్యక్ష. దీనిలో మరి కాళేశ్వరం పాత్ర లేదా అధ్యక్ష? కాళేశ్వరం ఉంది కాబట్టే 2,64,00,000 వచ్చింది. అంతకుముందు తెలంగాణ రాకముందు 64 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే మన తెలంగాణ యొక్క పంట ఉండే అధ్యక్ష. 10 సంవత్సరాల్లో ఏం జరిగింది బీఆర్ఎస్ పాలన అని చెప్పి ఇప్పుడు పెద్దలు కోదండరామ్ గారైనా ఇందాక మాట్లాడిన ఏవిఎన్ రెడ్డి గారు అనే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. 2,00,00,000 మెట్రిక్ టన్నులకు మరి ఇవాళ వరిధాన్యం ఉత్పత్తి పెరిగిందంటే అది కేవలం బీఆర్ఎస్ పాలనలో, కేసీఆర్ గారి పాలనలో కాళేశ్వరంతోనే పెరిగిందని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష పెద్దలు కోదండరామ్ గారు మాట్లాడుతూ మనము ఉపాధి మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టాలన్నారు. అది కరెక్టే. కాకపోతే 2,00,00,000 మెట్రిక్ టన్నుల వరిని ఉత్పత్తి చేయగలిగేటటువంటి రంగం ఉపాధి రంగం కాకుండా ఎట్లా పోతుంది అధ్యక్ష? వ్యవసాయ రంగాన్ని ఎందుకు ఇవాళ మీరు సంపూర్ణంగా విస్మరిస్తూ ఉన్నారు? అదే కాళేశ్వరంలో మేడిగడ్డ రిజర్వాయర్ని బూచిగా చూపించి ఇవాళ మొత్తం యావన్ తెలంగాణలో పంటలు ఎండిపోతున్నాయి కదా అధ్యక్ష. తమరి జిల్లాలో తమరికి కూడా తెలుసు అధ్యక్ష. ఇదివరకు కాళేశ్వరం నుంచి ఏం చేసినాం మనం? ప్రతి చెరువుని నింపినాం. వాటర్ టేబుల్ పెరిగింది, 7 మీటర్ల పైచిలకు వాటర్ టేబుల్ పెరిగింది. ఇవాళ నేను చెప్పే స్టోరీ కాదు అధ్యక్ష. సోషల్ మీడియాలో మీరు ఎక్కడ చూసినా రైతులే స్వయంగా వీడియోలు తీసుకొని తమ పంటలు తాము నిప్పు పెట్టుకుంటున్నారు, మేకలను వదిలిపెడుతున్నారు, గోదలను వదిలిపెడుతున్నారు తినేసేమని చెప్పి. ఎందుకంటే వారు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష. నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, ఉపాధి అంటే కేవలం సూటు బూటు వేసుకొని ఏసీ ఆఫీసులలో కూర్చునేది ఉపాధి కాదు. మన చేత మన ఇంట్లో మనం గొర్రెలు పెంచుకున్నా, చేపలు పెంచుకున్నా, వ్యవసాయం చేసినా, ఇంకో పని చేసినా అది కూడా ఉపాధి అవుతుంది అధ్యక్ష. దాని మీద కూడా దయచేసి చిన్న చూపు చూడవద్దని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.